సభాయ నమః. సనాతన హిందూ సాంప్రదాయం మనందరికీ అనేక పండుగలను, దానిలో దాగుండే అనేక పరమార్థాలను అందించింది. అతలో భాగంగానే ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి దసరా పండుగ, వీటిని శరన్నవరాత్రులు అంటారు. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిని రచించేటప్పుడు మొదటి శ్లోకంలో మొదటి లైన్లోనే శివశక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం అన్నారు. అంటే ఈ యావత్ సృష్టి, యావత్ ప్రపంచం శివ శక్తి, శివుడు శక్తులమయం. శివుడు, శివము అనే పదానికి అర్థం ప్రాణము. శక్తి అంటే ప్రాణంతో ఉన్న మనిషి చేతన శక్తి. ప్రాణంతో ఉన్న మనిషి కదలాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, తినాలన్నా, తిన్నది అరిగించుకోవాలన్నా, ప్రశాంతమైన నిద్ర పోవాలన్నా, పోయిన నిద్రలో గాఢమైన నిద్రను అనగా స్వప్న, జాగృతి, సుషుప్తి అవస్థలు అంటాం. ఈ అవస్థలన్నింటినీ పడడానికి కావలసినటువంటి శక్తి మనకి కావాలి. ప్రాణము ఉండాలి, శక్తి ఉండాలి. శక్తి లేని ప్రాణం విలువ లేదు, ప్రాణం లేని శక్తి వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈ శివ శక్తుల స్వరూపమే ఈ యావత్ సృష్టి. అయితే ప్రాణం నిలబెట్టుకున్నాం, కావలసిన శక్తిని పుంజుకోవాలి కదా. అందుకోసం శక్తి ఆరాధనకై వినియోగించబడినటువంటి ఈ దసరా శరన్నవరాత్రులు. ఇక్కడ అమ్మవారు 9 రూపాలలో ఉగ్రరూపే, 9 రూపాలలో రాక్షస సంహారం చేసి 10వ రోజు శాంత స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవిగా భక్తులందరి పూజలు అందుకుంటోంది. అసలు ఎందుకు ఈ అవతారాలు ఎత్తింది? ఎందుకు ఇన్ని అవతారాలు ఎత్తింది? ఎందుకు ఈ అవతారాలే ఎత్తింది అంటే, దక్షుడి యొక్క యాగానికి వెళ్ళి అక్కడ ఆ దక్ష యజ్ఞకుండంలో తన తండ్రి తన మాట ఆలకించకుండా నిరీశ్వర యాగం చేస్తున్నాడనేటటువంటి బాధతో, ఆ యాగం జరిగితే ఈశ్వరునికి హవిర్భాగం లేకుండా చేసేటటువంటి యాగం జరిగితే అక్కడ ఈ ప్రపంచం అంతమైపోతుందనేటటువంటి బాధతో, సృష్టిని రక్షించాలనే సంకల్పంతో ఆ యజ్ఞం జరగకుండా అందులోనే ఆమె దూకి ఆత్మార్పణ చేసుకుంది సతీదేవి. అయితే ఎప్పుడైతే సతీ అనగా శక్తి లేకుండా పోయిందో సృష్టిలో, శివుడి వల్ల ప్రయోజనం ఏంటి? శివశక్తి స్వరూపిణి. శివమంటే ప్రాణం, శక్తి అంటే బలం. కాబట్టి రాక్షసుల యొక్క ఎప్పుడైతే ప్రపంచంలో శక్తి నిర్వీర్యమైపోయిందో రాక్షస బలం పెరిగిపోయింది. అంటే మంచి శక్తి నశిస్తే చెడ్డ శక్తులు విజృంభిస్తాయి. అలాగే ఎప్పుడైతే లోకానికి మేలు చేసే శక్తి నశించిందో, దక్షుని యజ్ఞగుండంలో ఆత్మార్పణ చేసుకుందో, అప్పుడు దుష్ట శక్తి ప్రబలిపోయింది. అప్పుడు దేవతలందరూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తే లలితా సహస్రనామంలో మనం చెప్పుకుంటాం, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని. అంటే దేవతల యొక్క సకల కార్యములు నెరవేర్చడం కోసం ఆ చిదగ్నిగుండం నుంచి సంభవించింది మరలా అమ్మవారు. ఈవిడ ఎందుకు ఇన్ని అవతారాలు ఎత్తింది? ఈ రాక్షసుల్ని శుంభులు, రక్తబీజుడు, అలాగే మహిషాసురుడు లాంటి మహాబలమైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఈవిడికి ఒక రోజు సరిపోదా? ఒక ఆయుధం సరిపోదా? ఒక అవతారం సరిపోదా అని ప్రశ్నించుకుంటే సరిపోతుంది. ఆవిడ తలుచుకుంటే ఆవిడ కూడా ఈశ్వరుల్లాగా త్రినేత్ర సంభూత. ఆ మూడో కన్ను తెరిస్తే ఆ కన్నులోంచి వచ్చేటువంటి క్రోధాగ్నికే
ఈ రాక్షసులందరూ మరణిస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఈ లోకంలో ఈ రాక్షసత్వం అనేది ఒక ప్రత్యేకమైన ఆకారం ఎక్కడా ఉండదు. రాక్షసత్వం అనేది ప్రతి మనిషిలోనూ ఉండేదే. మనలో ఉండేటటువంటి దుర్గుణాలు రాక్షసులకు ప్రతీకలు, సద్గుణాలు దైవత్వానికి ప్రతీకలు. ఈ రాక్షస సంహారం చేయడానికి ఎందుకు ఇన్ని అవతారాలు ఎత్తింది, ఎందుకు ఇన్ని రోజులు ఇంత విశ్వ ప్రయత్నం చేసింది అంటే ఇది నా ఆలోచన, నా యొక్క సంకల్పానికి తోచిన విధంగా నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అమ్మవారు మొదట బాలా త్రిపుర సుందరి అవతారం ఎత్తింది. ఇక్కడ భండాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి అమ్మవారు మొదటగా వధించింది. ఈ భండాసురుడు అనే రాక్షసుడిని వధించిన వెంటనే ఈ భండపుత్రులు చాలామంది ఆవిడ మీదకి యుద్ధానికి వచ్చేశారు. భండపుత్రులందరూ కూడా చిన్నపిల్లలు. ఎప్పుడైనా సరే మనకున్న బలమంతా అబలల మీద, చిన్నపిల్లల మీద చూపించకూడదనే దానికి ప్రతీకగా అమ్మవారు కూడా చిన్నపిల్లలైనా చాలా శక్తివంతులు భండపుత్రులు. అలాంటి వారిని తన యొక్క శక్తితో వధించకుండా తను కూడా ఒక బాలగా మారిపోయి మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా మారి తను కూడా చిన్నపిల్లగా మారి ఆ భండపుత్రులతో యుద్ధం చేసింది. భండపుత్రుల్ని వధించింది. మిగిలిన రాక్షస సంహారం చెయ్యాలి. వీళ్ళని చంపిన తర్వాత ఈ భండపుత్ర వధ అయిన తర్వాత ఈవిడ అనుకుంది మిగిలిన రాక్షసులు కొంచెం జాగ్రత్త పడతారేమో, వారి యొక్క అరాచక కాండ ఆగుతుందేమో అనుకుంది. కానీ ఎక్కడా ఆగలేదు. ఇంకా ప్రబలిపోయారు. మా రాజును చంపుతావా, మా సైన్యాన్ని చంపేస్తావా, మా రాజకుమారుల్ని చంపేస్తావా అని ఈవిడ మీద దాడికి వచ్చేశారు. అయితే ఈవిడ ఎప్పుడైనా సరే ఈ లోకంలో ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే నయాన భయాన చెప్పాలంటారు. అందుకే మన ఉపాధ్యాయ వృత్తిలో కూడా సామ దాన భేద దండోపాయాలు అంటారు. ఈవిడ తలుచుకుంటే ఆ ఒక్కరోజే ఆ రాక్షస సమూహాన్ని అంతటినీ కూడా చీల్చి చెండాడి పిప్పి చేసేయగలదు ఈవిడ. కానీ మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అవతారాన్ని దాల్చి భండపుత్రుల్ని వధించింది. రెండవ రోజు ఈ రాక్షసులందరికీ కూడా 4 మంచి మాటలతోటి 1కి 4 సార్లు ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక్కసారి చెప్తే చాలామందికి అర్థం కాదు, వినరు. వినాలి అంటే 1కి 4 సార్లు చెప్తే వింటారేమో, ఈ ప్రపంచానికి కీడు చేసే పనులు చెయ్యరేమే అనే ఉద్దేశంతో రెండవ రోజు గాయత్రి అవతారాన్ని చతుర్ముఖ రూపిణిగా గాయత్రి అవతారాన్ని 1కి 4 సార్లు రాక్షస సంతతికి నచ్చ చెప్పడానికి రెండవ రోజు గాయత్రీదేవిగా అవతరించింది. అక్కడ కూడా కొందరు రాక్షసుల్ని సంహరించింది. కానీ ఇంకా ఆవిడ సంహరించవలసినటువంటి రాక్షస సంతతి ఎక్కువగానే ఉంది. అయితే మూడో రోజు ఆలోచించింది, ఇలా కాదు, ఎంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోదాం, ఇంకా ప్రయత్నం. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు అన్నం పెడుతూ చెబితే అన్నం పెట్టిన చెయ్యి ఆ పెట్టిన విధానానికి దాసోహం అయిపోతూ ఉంటారు. అందుకని మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అవతరించి వీరందరికీ అన్నం పెట్టి నాయనలారా మీరు నా బిడ్డలే, ఈ యావత్ ప్రపంచం దుష్టులైనా శిష్టులైనా ఆవిడే మాత, ఈశ్వరుడే తండ్రి, మీరందరూ నా బిడ్డలే. ఏ తల్లి కూడా ఎంత దుర్మార్గుడైనా కొడుకుని చంపుకోవాలని అనుకోదు కదా. కాబట్టి నా మాట వినండి అన్నం పెట్టి అన్నపూర్ణాదేవిగా వాళ్ళకి నచ్చ చెప్పాలని చూసింది. అక్కడ కొంత రాక్షస సంహారం జరిగింది. కానీ ఇంకా ఆవిడ ప్రయత్నం ఏమీ ఫలించలేదు. సరే, అన్నానికి లొంగలేదు, వీళ్ళు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు కదా. ఆధిపత్యం అంటే అధికారం ధనం వల్ల వస్తుంది కదా. ఈ ధనాన్ని ఆశగా చూపించి వీళ్ళు మాట వింటారేమో అని ప్రయత్నం చేసి 4వ రోజు మహాలక్ష్మీదేవిగా అవతరించింది. ఈ 4వ రోజు ధరించినటువంటి మహాలక్ష్మీదేవిగా అక్షయ సంపదలు ఈ రాక్షసులకు ప్రసాదించిన, అయినా వారు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఇప్పుడు అన్నానికి లొంగలేదు, మంచి మాటకి వినలేదు, అలాగే ధనానికి వాళ్ళు ప్రలోభపడలేదు. ఇప్పుడు అనుకుంది, ఇలా కాదు, వీళ్ళని ఇలా చేయడం కాదు,
నా వైభవాన్ని చూపించాలని లలితా త్రిపుర సుందరిగా 5వ రోజు అవతారాన్ని ధరించింది. ఈ లలితా త్రిపుర సుందరి అవతారం యొక్క విశిష్టత లలితా సహస్రనామం అంతా చదవక్కర్లేదు, ఒక్క మాటలో మనకు తెలిసిపోతుంది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఈ లలితా అవతారంలో చామరీ మృగంతో చేసినటువంటి వింజామరతో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. సవ్యం అంటే కుడి, దక్షిణం అంటే ఎడమ. ఈ చామరాలను పట్టుకుని లక్ష్మీదేవి సరస్వతీదేవి వింజామరలతో విసురుతూ పంచబ్రహ్మల మంచమం పైన షట్కోణ బిందు షట్కోణంలో కూర్చున్నటువంటి ఈ లలితా త్రిపుర సుందరి తన వైభవాన్ని చూపించి ఆ వైభవానికేనా వీళ్ళు దాసోహం అవుతారేమో అని ప్రయత్నం చేసింది. అక్కడ ఆవిడ ప్రయత్నం విఫలమైంది. అయితే ఈవిడ అనుకుంది, ఇలాగా నేను ఏమీ సాధించలేకపోయాను అని చెప్పి ఈసారి ఏం చేసింది, ఈ రాక్షసులందరూ అజ్ఞానులు, జ్ఞానం లేదు వీళ్ళకి, జ్ఞానభిక్ష పెట్టి వీళ్ళందరినీ రక్షించాలని నిర్ణయించుకుని సరస్వతి అవతారాన్ని దాల్చింది. 6వ రోజు సరస్వతి అవతారాన్ని దాల్చి సరస్వతీదేవిగా అవతరించి ఈ రాక్షసులందరికీ జ్ఞానాన్ని పంచింది. అజ్ఞానులకి మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు కదా, అందువల్ల ఈ రాక్షసులు ఆవిడ చెప్పే విద్య జ్ఞానం ఏమాత్రం వీళ్ళకి పని జరగలేదు. ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ఏ ఉపాయాలు ఏ పన్నాగాలు పారలేదు. ఇక 7వ రోజు కాళీ అవతారం ఎత్తింది. భయాన్ని పుట్టించాలనుకుంది, తన భద్రకాళీ రూపాన్ని చూపించాలని అనుకుంది. అక్కడ కొంత రాక్షస సంహారం జరిగింది, కానీ అసలైన మహిషాసురుడు రక్తబీజుడు వంటి రాక్షసులు ఇంకా మిగిలిపోయే ఉన్నారు. అప్పుడు 7వ రోజు కాళిగా తన భయపెట్టి కొందరిని వశపరుచుకోవాలని చూసింది. ఇక్కడ పని జరగలేదు, కొంత రాక్షస సంహారం జరిగింది. ఇక 8వ రోజు దుర్గా అంటే కఠినతరమైనది, దుర్గమమైనది. ఆవిడని తెలుసుకోవడం దుర్గమం, ఆవిడని చేరడము దుర్గమమే. 4 చేతులతో 8 చేతులతో పులి వాహనం మీద దుర్గగా అవతరించి కొంత రాక్షస సంహారాన్ని చేసింది. ఇంకా మిగిలిపోయారు రాక్షసులు. తల్లి కదా, అందరినీ ఒకేసారి సంహరించాలని అనుకోవడం లేదు. కొందరు మరణించినా కొందరు ఉన్న వారి వల్లైనా లోకానికి మేలు జరుగుతుందని ఆశించింది. అక్కడ కూడా ఆవిడ ప్రయత్నం కొంత విఫలమైంది. అప్పుడు 9వ రోజుగా మహిషాసురమర్ధిని అవతారం, 16 భుజాలతో సింహవాహినిగా మహిషాసురమర్ధిని అవతారం ఎత్తి యావత్ రాక్షస మూకని సంహారం చేసేసింది. ఇప్పుడు దేవతలందరి స్తోత్ర పారాయణలతో 10వ రోజు రాజరాజేశ్వరి దేవిగా అవతరించి అందరి పూజలు అందుకుంటోంది. ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని మనం కూడా మన నిత్య జీవితానికి అన్వయించుకుని మనం కూడా మొదటే హింసకు ప్రేరేపపడకుండా సామ దాన భేద దండోపాయాలనేటటువంటి ఉపాయాలతో సాధించలేని కార్యాలన్నీ సాధించుకోవాలని, ఎంతటి వారినైనా మెప్పించగలమని సూచించే ఈ దసరా పండుగ మనందరి జీవితాల్లో చక్కని కాంతులు వెలుగులు నింపాలని మనసారా ఆకాంక్షిస్తూ భారతి. నమస్కారం.